పెన్మాస్టర్ ఓపెన్ చేసుకోండి. క్రియేట్ న్యూ ఇమేజ్ ట్యాప్ చేయండి. 16:9 రేషియో తీసుకోండి. క్రియేట్ ఇమేజ్ ట్యాప్ చేయండి. మీకు ఇచ్చిన పిఎన్జీలలో ఒక బ్యాక్గ్రౌండ్ పిఎన్జీ ఉంటుంది, దాన్ని తీసుకోండి. ప్యాన్ అండ్ జూమ్ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి ఈక్వల్ సింబల్ని ట్యాప్ చేయండి. ఇట్లా ఫుల్ స్క్రీన్ చేసేయండి. ఇది పిఎన్జీని ఫుల్ స్క్రీన్ చేయండి. బ్యాక్ వచ్చేయండి. ఈ పిఎన్జీని ఒక 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకోండి. రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. మీరైతే ఎవరి ఫోటోలతో వీడియో చేయాలనుకుంటున్నారో వారి ఫోటో తీసుకోండి. కొద్దిగా పెద్ద చేయండి. ఈ ఫోటోను మన స్టేటస్ ఉన్నంత వరకు డ్రాగ్ చేసుకోండి. కింద మ్యాజిక్ రిమూవర్ అని ఉంటుంది, దీన్ని ఆన్ చేయండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఒక ఫ్లవర్ పిఎన్జీ తీసుకోండి. ఇటు సైడ్ ఉంచేయండి. కొద్దిగా పెద్ద చేయండి. ఈ పిఎన్జీని మన స్టేటస్ ఉన్నంత వరకు డ్రాగ్ చేసుకోండి. 3 డాట్ మీద ట్యాప్ చేయండి. సెండ్ టు బ్యాక్ చేయండి. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఇంకొక ఫోటో తీసుకోండి. ఈ ఫోటో కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయండి మ్యాజిక్ రిమూవర్లో. ఈ ఫోటోను మన స్టేటస్ ఉన్నంత వరకు ట్యాగ్ చేసుకోండి. క్రాప్లోకి వెళ్ళండి. ఇట్లా కింద పైన కొద్దిగా క్రాప్ చేయండి. మాస్క్ ఎనేబుల్ చేయండి. ఫెదర్ మొత్తం పెంచుకోండి. ఈ ఫోటోను కొద్దిగా పెద్ద చేయండి. ఇటు సైడ్ ఉంచేయండి. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఇంకొక పిఎన్జీ ఇస్తాను, అది తీసుకోండి. క్రాప్లోకి వెళ్ళండి. కింద పైన ఎక్స్ట్రా పార్ట్స్ మొత్తం కట్ చేయండి. ఈ పిఎన్జీని మన స్టేటస్ ఉన్నంత వరకు డ్రాగ్ చేసుకోండి. పెద్ద చేయండి కొద్దిగా. స్టార్టింగ్లో ఉంచండి. ఈ కీ సింబల్ మీద ట్యాప్ చేయండి. ఇట్లా జరపండి. ఎండింగ్ తీసుకొచ్చి ఇది ఇట్లా ముందుకు జరిపేయండి. చివరి దాకా జరిపేయండి. ఇంకా చివరి దాకా జరిపి ఇక్కడ వదిలేయండి. బ్యాక్ వచ్చేసేయండి. ఈ ఫస్ట్ తీసుకున్న ఫోటో ఉందిగా, ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి. ఈ ఫోటోని చివరికి ఉంచండి. కీ సింబల్ మీద ట్యాప్ చేయండి. మళ్ళీ ఇటు చివరి దాకా తీసుకురండి. రెడ్ లైన్. ఈ ఫోటోను కొద్దిగా ముందుకు మూవ్ చేయండి. వదిలేయండి. బ్యాక్ వచ్చేసేయండి. ఒక రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఇంకొక లీఫ్ పిఎన్జీ ఇస్తాను, తీసుకోండి. ఈ పిఎన్జీని మన స్టేటస్ ఉన్నంతవరకు డ్రాగ్ చేయండి. ఈ పిఎన్జీని కొద్దిగా పెద్ద చేసి ఇటు సైడ్ ఉంచేయండి. ఈ 3 డాట్ మీద ట్యాప్ చేయండి. సెండ్ టు బ్యాక్ చేసేయండి. ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళండి. సాచురేషన్ మొత్తం తగ్గించేసేయండి. ఆల్ఫా అండ్ ఒపాసిటీ అని ఉంటుంది, దీంట్లోకి వెళ్ళండి. ఒపాసిటీ తగ్గించేయండి. ఒక 35%, 40% ఉంచేయండి. రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఇంకొకటి ఇట్లా బోల్డ్ పెయిన్ చేస్తాను, తీసుకోండి. కొద్దిగా పెద్ద చేసి ఇట్లా పైన ఉంచేయండి. ఈ పిఎన్జీని మన స్టేటస్ ఉన్నంత వరకు డ్రాగ్ చేసుకోండి. మళ్ళీ రెడ్ లైన్ ముంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఇమేజ్ అసెట్లోకి వెళ్ళండి. ఈ పిఎన్జీని సెలెక్ట్ చేసుకోండి. దీని పైన ఉంచండి. బోర్డుకు కరెక్ట్గా అడ్జస్ట్ చేయండి. ఈ పిఎన్జీని మన స్టేటస్ ఉన్నంత వరకు డ్రాగ్ చేసేయండి. క్రాప్లోకి వెళ్ళండి. మాస్క్ ఎనేబుల్ చేయండి. ఈ ఫెదర్ ఒక 40% పెంచండి. అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళండి. సాచురేషన్, కాంట్రాస్ట్ ఫుల్ ఇంక్రీజ్ చేయండి. మరి రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఇంకొక లీఫ్ పిఎన్ చేస్తాను, అది తీసుకోండి. ఇటు పైన ఉంచేయండి. ఈ పిఎన్జీని మన స్టేటస్ ఉన్నంతవరకు డ్రాగ్ చేయండి. ఈ 3 డాట్ మీద ట్యాప్ చేయండి. సెండ్ టు బ్యాక్ చేయండి. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. గ్రీన్ స్క్రీన్ వీడియో ఇస్తాను, అది తీసుకోండి. ఇప్పుడు స్క్రీన్లోకి వెళ్ళండి. వైట్ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి.
బ్యాక్ వచ్చేసేయండి. క్రోమాకీ అని ఉంటుంది, దీంట్లోకి వెళ్ళండి. ఎనేబుల్ చేయండి. కీ కలర్ ఈ కింది ఆప్షన్ ఎంచుకోండి. ఓన్లీ గ్రీన్ కలర్ ఫుల్గా ఉంచి 2 తగ్గించేసేయండి. ఈ కింద బ్యాక్గ్రౌండ్ది 60% ఇంక్రీజ్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసేయండి. మిక్సర్లోకి వెళ్ళండి. ఈ వాల్యూమ్ మొత్తం తగ్గించేసేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఒక లిరికల్ వీడియో ఇస్తాను, అది తీసుకోండి. వీడియోని కొద్దిగా ముందుకు జరపండి. వీడియోని చిన్న చేసి ఇక్కడ బోర్డుకు అడ్జస్ట్ అయ్యేలా చూడండి. బ్లెండింగ్లోకి వెళ్ళండి. స్క్రీన్ చేసేయండి. ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఇప్పుడు ఈ వీడియో ఎలా వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు వీడియోను ఒక 29 సెకండ్స్ వరకు తీసుకోండి. పైన బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేయండి. కత్తెర సింబల్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేద్దాం. పైన షేర్ సింబల్ మీద ట్యాప్ చేయండి. సేవ్ యాజ్ వీడియో మీద ట్యాప్ చేయండి. సేవ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.